అండి బాచుపల్లిలో గణనాథుడిని సెకండ్ ఖైరతాబాద్ గణనాథుడిని అంటారండి. ఎందుకంటే అంత పెద్ద ఆకారంలో ఉంటుందండి. మన హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద వినాయకుడనమాట. సో 11 రోజులు అంగరంగ వైభవంగా పూజలందుకొని నిమజ్జనానికైతే సిద్ధమయ్యారండి. సప్తముఖి ఆకారంలో పెట్టారండి ఈసారైతే 30 అడుగుల రూపంలో చాలా చాలా బావుందనమాట. ఈరోజు నిమజ్జనానికి చూస్తున్నారుగా డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్‌తో పెట్టారనమాట. వీళ్ళు చాలా బావున్నాయన్నమాట ఈ గెటప్స్ అయితే. చాలా మంది ఫోటోస్ అయితే తీసుకున్నారు వీళ్ళతో. స్పెషల్ అట్రాక్షన్ అనమాట. సో ఈ గణేష్ నిమజ్జనానికనమాట ఇవి. సో మన గణేష్ నిమజ్జనానికైతే అన్ని ఏర్పాట్లయితే గట్టిగా చేశారండి. ఇవి ఒక్కటే కాదండి. చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా చూపిస్తా వీడియోలో. చివరి వరకు చూడండి. చూస్తున్నారుగా గణనాథుడినైతే బండయితే ఎక్కించారండి. చాలా బావుందన్నమాట. డెకరేషన్ కూడా చాలా చేశారన్నమాట. ఫ్లవర్ డెకరేషన్ అయితే. సో ప్రెజెంట్ అయితే లడ్డు వేలంపాట అవుతుందన్నమాట. అదయ్యాక స్టార్ట్ చేస్తారన్నమాట. చాలా చాలా క్రౌడ్ వచ్చిందండి. అందులో పబ్లిక్ హాలిడే గదా! చాలా అందుకని ఫుల్ క్రౌడ్ అన్నమాట. ఇది చూస్తున్నారుగా ఇదొచ్చి భయంకరంగా ఉన్నాయన్నమాట ఈ గెటప్స్ అయితే మాత్రం. అందులో బిగ్ మ్యాన్ లా ఉన్నాడు గదా! ఆయన చూస్తే పిల్లలైతే భయపడుతున్నారన్నమాట. చాలా మంది ఆయనతో ఫోటో దిగడానికైతే ఎగబడుతున్నారన్నమాట. ఆయన గెటప్ కూడా అంత భయంకరంగా ఉందన్నమాట. వాళ్ళు డాన్స్‌లకి మాత్రం చేస్తే మాత్రం స్టెప్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో ఉంటుందన్నమాట. వీళ్ళు మరగుజ్జులన్నమాట. సో ఆ బిగ్ మ్యాన్‌కి వీళ్ళకి మధ్య ఫైటింగ్ అన్నమాట. సో అది కాన్సెప్ట్ ఇక్కడ. సో ఆ మ్యూజిక్ అయితే వీళ్ళు డాన్స్ చేస్తే మాత్రం నాకు తెలిసి ఫోన్‌లు అందరూ స్విచ్ ఆన్ చేసే ఉన్నాయన్నమాట కెమెరాస్ అయితే. అంతమంది చూస్తున్నారన్నమాట. ఇదొక స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. మెయిన్ ఈ నిమజ్జనంలో 2 ఈవెంట్స్ స్పెషల్ అన్నమాట. ఇదొకటి, అదొకటి. ముందు చూపించాను గదా! కాంతార గెటప్ అదే అన్నమాట. ఈ 2 గెటప్స్ అయితే చాలా చాలా బాగున్నాయన్నమాట. వీళ్ళైతే టైం అయితే ఇంకుందండి. ఎందుకంటే ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది క్రౌడ్. సో వన్స్ గణేష్ కొంచెం కదిలిన తర్వాత నిమజ్జనానికి అప్పుడైతే వీళ్ళంతా డాన్స్‌లు స్టార్ట్ చేస్తారన్నమాట. పారలెల్‌గా వచ్చేసి మనకి లడ్డు వేలం పాట అయితే అవుతుందండి. సో గత ఏడాది అయితే 5,00,000కి ఎళ్ళిందంట. ఇది చూస్తున్నారుగా ఇక్కడొచ్చేసి ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో లడ్డు వేలం పాట అయితే జరుగుతుందండి. ప్రెజెంట్ అయితే 5,00,000 దాకా నడుస్తుందన్నమాట. సో ఎంతకి వెళ్ళిందనేది మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తదన్నమాట. సో అప్పుడే గెస్ట్ కూడా వచ్చారండి. మాజీ ఎమ్మెల్యే గారన్నమాట. మైనంపల్లి హనుమంతరావు గారు. సో ఈ గణనాథుని దర్శించుకోవడానికన్నమాట. ఆయనకొచ్చేసి సాల్వా కప్పి సన్మానం చేసి పంపించారన్నమాట. చాలా మంది వచ్చారండి ఈయనతో పాటు. నెక్స్ట్ లాస్ట్ 11 రోజులుగనమాట. ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారన్నమాట. సో అన్ని పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అన్నమాట. బాజ్‌పల్లిలో చాలా పెద్దదన్నమాట ఈ వినాయకుడు. అందులో సెకండ్ ఖైరతాబాద్ అంటారన్నమాట. సో దీనికి ఒక చరిత్ర కూడా ఉందన్నమాట. చాలా బావుంటది. చాలా మంది వచ్చారన్నమాట. అలాగే నెక్స్ట్ కర్ణాటక నుంచి ఎమ్మెల్సీ కూడా వచ్చారన్నమాట దర్శించుకోవడానికన్నమాట. ఇప్పుడు చూస్తున్నారుగా చాలా చాలా క్రౌడ్ అయితే ఉందండి. వినాయకుడినైతే హనుమంతరావు గారైతే దర్శించుకున్నారు. కమిటీ వాళ్ళైతే ఆయనకి సన్మానం చేసి వీడ్కోలు పంపించారన్నమాట. సో ఆయనతో పాటుగా చాలా మందొచ్చారండి. సో ఈ బాజ్‌పల్లిలో ఉన్న మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళన్నమాట. మొత్తానికైతే గణనాథులైతే సిద్ధమైపోయారండి నిమజ్జనానికన్నమాట. ఒక పక్క శోభాయాత్రకు సిద్ధమవుతుండగా నెక్స్ట్ ఇంకో పెద్ద టాస్క్ ఏంటంటే ఇక్కడ సో కరెంట్ వాళ్ళకనమాట. సో ఎందుకంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పెద్ద టాస్క్. ఎందుకంటే ఇంత పెద్ద గణనాథుడిని బయటికి తీసుకురావాలంటే సర్వీస్ వైర్‌లు ఉంటాయి గదా! ఎంట్రన్స్‌లో అవైతే కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత బయటకొచ్చిన తర్వాత మళ్ళీ పెట్టాలవి. లేకపోతే పవర్ సప్లై ఉండదన్నమాట. చాలా పెద్ద టాస్క్ అది. ఎందుకంటే చిన్న చిన్నవి మనకు 15 అడుగుల రూపంలో ఉంటే ఎక్కడ ప్రాబ్లమ్ రాదండి. ఈ మోర్ థాన్ 30 నెక్స్ట్ ఇంకో లారీ ఉంటుంది గదా! ఆల్‌మోస్ట్ 40 ఫీట్ అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత హైట్ ఉంటుందో. ఇదొక డాన్స్ అండి. ఇది కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉందన్నమాట. అందరూ ఒకే సింక్‌లో చేస్తున్నారన్నమాట. సాంగ్ తగ్గట్టు చేస్తున్నారన్నమాట. ఇది కూడా చాలా అట్రాక్టివ్ అన్నమాట. చాలా బావుంది ఇది కూడా. సో ఇంకైతే స్టార్ట్ చేయలేదండి. ఎందుకంటే లడ్డూ వేలం పాట ఇంకా అవుతుంది కాబట్టి సో ఇంకా ఏం చేయలేదన్నమాట. మొత్తానికైతే లడ్డూ వేలం పాట అయితే ఈసారి ముగిసిందండి. సో 6,20,000కి ఎళ్ళిందన్నమాట. సో 6,20,000కెళ్ళిందండి. అక్కడ బాచుపల్లిలో ఉన్న వినాయక్ యూత్ అన్నమాట. సో వాళ్ళైతే తీసుకున్నారన్నమాట. ఆల్‌మోస్ట్ 25 కేజీలండి. పుల్లారెడ్డి నుంచి తెప్పించారంట లడ్డు. చాలా చాలా మహిమగాందంట అది. చాలా మంది అంటుంటారది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎవరు తీసుకున్నారో వాళ్ళకైతే బాగా కలిసొచ్చిందంటున్నారు. అందుకని చాలా మంది పోటీ పడ్డారండి ఇక్కడ. సో మొత్తానికైతే 6,20,000కెళ్ళిందండి. చూస్తున్నారుగా లడ్డూని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు అన్నమాట దండం పెట్టుకున్నారన్నమాట. సో చాలా గ్రాండ్‌గా అయిందన్నమాట ఆ ఈవెంట్ కూడా. సో 25 కేజీల లడ్డు పుల్లారెడ్డి నుంచి తెప్పించారన్నమాట. ఆ కమిటీ వాళ్ళందరూ కలిపి ఒక యూనియన్‌గా ఏర్పడి తీసుకున్నారన్నమాట 6,20,000కి. సో చాలా హ్యాపీ అన్నమాట. ఒక్కొక్కటి ఒక స్టెప్ బై స్టెప్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిందండి. వన్స్ లడ్డు వేలంపాట అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారిని ఇంకా నిమజ్జనానికి బయలుదేరడం అన్నమాట. సో పారలెల్‌గా వచ్చేసి కరెంట్ వర్క్ కూడా జరుగుతుందండి. మీరు చూస్తున్నారుగా చాలా మంది వెయిట్ చేస్తుంది దానికోసం అన్నమాట. వన్స్ ఇక్కడి నుంచి ఇది బయటికెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా శోభయాత్ర స్టార్ట్ అవుద్ది. ఈ పేపర్స్ కటింగ్ వస్తున్నాయండి. మధ్య మధ్యలో ఎవరైనా సెలబ్రిటీ వచ్చినా ఇప్పుడు లడ్డు తీసుకెళ్తున్నారు అలాంటప్పుడు లేకపోతే ఎవరైనా స్పీచ్ ఇచ్చినా గాని చాలా బాగా వస్తాయన్నమాట. కరెక్ట్‌గా ఆన్ టైమ్‌కనమాట. సో, అది వచ్చినప్పుడైతే గూస్ బంప్స్‌లా ఉంటాయన్నమాట. సో, ఆన్ టైమ్‌కి తీస్తున్నారు. చాలా వాళ్ళకి కూడా స్పెషల్ థాంక్స్ చెప్పాలి. అంత చేశారు అది కూడా.
మొత్తానికైతే శోభయాత్ర నెమ్మదిగా స్టార్ట్ అయిందండి. ఆ కరెంట్ వర్క్ ఎప్పుడైతే కంప్లీట్ చేశారో నెమ్మదిగా మూవ్‌మెంట్ వచ్చిందనమాట. సో, చాలా స్లోగా ఎళ్తదండి. ఎందుకంటే చాలా పెద్ద వినాయకుడు. ఎందుకంటే చాలా క్రౌడ్ కూడా ఎక్కువుంటుంది కాబట్టి కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట. సో, గణపతి బప్పా మోరియా అంటూ గట్టిగా అందరూ గట్టిగా అరుస్తూ చాలా చాలా గ్రాండ్‌గా చేశారనమాట. ఒక పండగలా అయిందండి ఈవెంట్ అయితే మాత్రం. సో, నేనిది ఫస్ట్ టైమ్ అనమాట చూడడం. అందుకే చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఎప్పుడు ఖైరతాబాద్ ఎళ్దామంటే అది చాలా పెద్దది, చాలా దూరం గదా! సో, మనకు కుదరదు గాబట్టి ఇదే మన ఖైరతాబాద్ గణపతి అనుకుని మనం దర్శించుకోవడం జరిగిందనమాట ఇక్కడ. సో, మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ అయితే వీలేనండి. ఇప్పుడు చూస్తున్నారుగా ఈ గెటప్స్, ఈ మ్యూజిక్ తగ్గ డాన్స్ అయితే మాత్రం చాలా చాలా భయంకరంగా ఉందండి. సో, చాలా నచ్చిందనమాట నాకైతే. సో, ఆ కాంతారా గెటప్స్ ప్లస్ ఇదనమాట మెయిన్ అట్రాక్షన్ అనమాట ఇక్కడ. చాలా బాగా చేశారనమాట. ఆ బిగ్ మ్యాన్, ఆ స్మాల్ మ్యాన్ మధ్య ఫైటింగ్‌కి మ్యూజిక్ మాత్రం చాలా బావుందండి. సో, ఆయనిచ్చే హావభావాలయితే చాలా బావున్నాయి. చాలా భయమేస్తుంది. చిన్న పిల్లలైతే చాలా మంది భయపడ్డారు గూడా. ఆయన క్రౌడ్ అంతా ఇక్కడే ఉందండి. సో, వీళ్ళు చేసే డాన్స్‌కనమాట. సో, వినాయకుడైతే నెమ్మదిగా మూవ్‌మెంట్ జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ ఆల్రెడీ చెప్పాను గదా! సో, అది జాగ్రత్తగా చేస్తూ నెమ్మదిగొస్తారనమాట. అంటే శోభయాత్ర అయితే చాలా బాగా అయిందండి. చూస్తున్నారుగా ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడు. ప్రతి ఒక్కరు ఆయనతో ఫోటో దిగడానికి చూస్తున్నారన్నమాట. ఆయనైతే ఇబ్బంది పడ్డాడు చాలా. సో, శోభయాత్ర చాలా గ్రాండ్‌గా జరిగిందండి. సో, ఈ గెటప్స్, ఆ గెటప్స్ ప్లస్ డాన్స్‌లు. సో, మొత్తానికైతే హోరెత్తించిందన్నమాట బాచుపల్లి మొత్తం. సో, ఈ గణపతితో. సో, మొత్తానికైతే మార్నింగ్ అయిందండి. సో, మార్నింగ్ 6:30 అనుకుంటా. సో, నిమజ్జనం అయితే అయ్యేసరికి. సో, ఈ సంవత్సరం అయితే చాలా గ్రాండ్‌గా అయింది. లడ్డూ వేలంపాట నుంచి నిమజ్జనం ఎక్కడ ఏ అవాంఛనీయ ఘటన జరగకుండా చాలా గ్రాండ్‌గా చేశారన్నమాట. ఎవరైతే కమిటీ సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే అంత బాగా చేశారు సక్సెస్‌ఫుల్‌గా. ఇంతమంది క్రౌడ్‌లో కూడా. ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే వీళ్ళు డాన్స్‌లండి. ఇప్పుడు చూస్తున్నారుగా వీళ్ళు కూడా సింక్‌లో చేస్తారన్నమాట. సో, మంచి పాటలతో అన్నమాట. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఆకట్టుకున్నాయన్నమాట ఇవి కూడా. ఆ లైటింగ్స్‌తో ఒకే డ్రెస్ కాస్ట్యూమ్‌తో చేశారన్నమాట. సో, ఆ శోభాయాత్ర ముందు వీళ్ళు ఒక ముందు డాన్స్ చేస్తుంటే చాలా కన్నుల పండంగా ఉందండి. సో, అంత బాగా చేశారన్నమాట. చూస్తున్నారుగా ఎంత బావుందో ఆ ముందు శోభయాత్ర ముందు ట్రెడిషనల్‌గా అన్నమాట. చాలా బాగా చేశారిది. సో, వీళ్ళకి కూడా స్పెషల్ థాంక్స్ చెప్పాలి. మొత్తానికి సందడిగా జరిగిందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ.